హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారికి ఈ నెల 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు చాలా డేంజరస్ అప్డేట్ ఉంది. మీకు మూడవ, నాలుగవ ఉచిత గ్యాస్ సిలిండర్ల డబ్బులు రావాలంటే మీరు ఈ ఒక్క పని చేయాల్సి ఉంటుంది. ఆ ఒక్క పని ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మన ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ల డబ్బులు మహిళల లేదా కుటుంబ పురుషుల ఖాతాల్లో వేస్తున్నారు కదా. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉజ్వల యోజన లేదా దీపం పథకం కింద ఫ్రీ గ్యాస్ సిలిండర్లు తీసుకున్న వారందరికీ ఈకేవీసీ తప్పనిసరి చేసింది. అసలు ఈ ప్రక్రియ డిసెంబర్ 30తోనే ముగియాల్సి ఉంది. కానీ కొత్త సంవత్సరం హడావిడి వల్ల కొంతమంది మిస్ అవుతారని భావించి జనవరి 31 వరకు గడువు పొడిగించారు. మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఉజ్వల లేదా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ ఉంటే తప్పనిసరిగా ఈకేవీసీ చేయించుకోవాలి. అంటే మీ ఆధార్ కార్డును గ్యాస్ కనెక్షన్కు అలాగే మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎవరికైనా సిలిండర్లు ఇవ్వాలి. ఇంకా ఎంతమంది బిలో పావర్టీ రేషన్ కార్డు కలిగి ఉన్నారు, 2026 వరకు టార్గెట్ ఎంత అన్నది క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ లింకింగు అవసరం. డిసెంబర్ 30తో ముగియాల్సిన ఈ ప్రక్రియను జనవరి 31 వరకు పొడిగించారు. ఆంధ్రప్రదేశ్లో కొంతమందికి మూడో విడత డబ్బులు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణం. గ్యాస్ బుక్ చేసేటప్పుడు వేలిముద్రలు అప్డేట్ చేసుకున్నా లేదా ఫోన్లో ఈకేవీసీ చేశామని అనుకున్న చాలామంది నిర్లక్ష్యంగా గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేయకుండా వదిలేస్తున్నారు. కానీ చివరికి చూస్తే డబ్బులు క్రెడిట్ కాలేదని ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు. అందుకే గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి. మీ ఆధార్ కార్డుకు గ్యాస్ కనెక్షను మరియు బ్యాంక్ అకౌంటు లింక్ అయ్యాయా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఈకేవీసీ పూర్తవుతుంది. ఈకేవీసీ కంప్లీట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ డబ్బులు నేరుగా మీ ఖాతాల్లో పడతాయి. అంటే ఎవరికైతే మూడవ అలాగే నాలుగవ ఉచిత గ్యాస్ సిలిండర్ 920 రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం 870 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 50 రూపాయల సబ్సిడీ విడుదల చేస్తుంది. కలిపి 920 రూపాయలు మీరు ఈకేవీసీ కంప్లీట్ చేసుకుంటే ఈ జనవరి 31వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన జమ అవుతాయి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.